రైట్. లక్ష్మి వినిపించిన ఆడియో కూడా విన్నాం. సో కరెక్ట్‌గా ఈ ప్రెస్ మీట్ అవుతుండగానే జైపూర్ నుంచి వచ్చిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి, లైవ్లో జాయిన్ అవుతున్నారు. మూర్తి, చెప్పండి. చూస్తున్నాం 2 రోజుల క్రితమే కిరణ్ రాయల్ ప్రెస్ మీట్లో 2 రోజులు అరెస్ట్ చేస్తారని చెప్పడం, ఆ వెంటనే కరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడం, ఇదంతా అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. ఏదో జరిగింది, దీని వెనకాల ఏదో ఉందని. ఏమైంది ఎగ్జాక్ట్గా? లక్ష్మి చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఏంటి? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి మూర్తి? బిందు, ఖచ్చితంగా ఏదైతే యొక్క కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మి ఏదైతే ఉన్నారో, ముందుగా ఏదైతే ఆమె మీడియా వద్ద తన గోడు వెళ్లబోసుకుంటున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీని ఈరోజు ఉదయం కలిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ చీకటి భాగవతాన్ని అంతా కూడా మీడియాకు వివరించడం జరిగింది. ఈ క్రమంలోనే ముందుగా 2 రోజుల ముందు ఏదైతే మీడియా సమావేశం నిర్వహించినటువంటి కిరణ్ రాయల్ ఆ సమయంలో జైపూర్ పోలీసులు వస్తారు, ఆమె అరెస్ట్ అవుతుందంటూ ముందుగా చెప్పడం జరిగింది. ఏదైతే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ రూరల్ పరిధిలో ఉన్నటువంటి చాంద్వాజీ పోలీస్ స్టేషన్లో 417 ఎఫ్ఐఆర్ నమోదైంది. నవంబర్ 2వ తారీఖు 2021 సంవత్సరం నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించి తిరుపతికి సంబంధించినటువంటి 2 యువకులు ఆ రాష్ట్రంలో బిట్ కాయిన్స్ కొనుగోలు చేశారు. వాటికి సంబంధించి కిరణ్ రాయల్ సూచన మేరకు ఈ యొక్క నగదు, 1 లక్ష రూపాయల నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా బాధితురాలు చెప్తున్నారు. ఈ యొక్క కేసుకు సంబంధించి చట్టవిరుద్ధంగా ఒక కేసు నమోదు కావడంతో ఈ కేసులో ఆమెను అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి పరిణామాల నడుమ 2021లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఎలాంటి వారెంట్ లేకుండానే ఈ యొక్క జైపూర్ పోలీసులు ఆగమేఘాలపైన తిరుపతికి రావటం, ఆమెను అదుపులో తీసుకోవడానికి సంబంధించి జైపూర్ రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి చాంద్వాజీ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే 7 ఏళ్ల లోపు ఉన్నటువంటి కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ ముందుగా నోటీసులు 41C కింద నోటీసులు జారీ చేయాలి. ఇది 7 ఏళ్ల లోపు కేసు కాబట్టి నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ యొక్క లక్ష్మి తరపున న్యాయవాదులు ఎస్వి యూనివర్సిటీలో పోలీసులు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు నోటీసులు ఇవ్వకుండా బలవంతంగా అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్ళడాన్ని తప్పుపట్టడాన్ని ఈ యొక్క లక్ష్మి కూడా జైపూర్ పోలీసుల పైన కేసు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పరిణామాలన్నీ కూడా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ యొక్క కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ కేసు అయితే ముందుగా వారెంట్ చూపించాలి, ఆ తర్వాత అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ యొక్క 417కి సంబంధించి ఛార్జ్ షీటే వేయలేదు, కేవలం ఎఫ్ఐఆర్ చూపించమన్నా కూడా న్యాయవాదులు చూపించడం లేదు. గట్టిగా అడిగిన తర్వాత పోలీసులు అడిగినటువంటి డిమాండ్ మేరకు వాళ్ళు ఎఫ్ఐఆర్ చూపించారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాల్లో న్యాయవాదులు కూడా ఈ యొక్క జైపూర్ పోలీసుల పైన లక్ష్మి తరపున ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క పరిణామాలన్నీ కూడా మరికొద్ది సేపట్లో మరింత సమాచారం వెళ్ళి చూడవచ్చు. ఓకే మూర్తి.